బట్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కనుక పూర్వపు మెదక్ జిల్లా మంత్రిగా ఉండి అది ఎక్కువ టెన్షన్ రావట్లా మీకు? ఎందుకంటే గజ్వేల్లో చిన్న తప్పు జరిగినా సీఎం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైతే ముఖ్యమంత్రి గారు పాపం వారు రాష్ట్రం అంతా చూడాల్సిందే, 24 గంటలు వారికి ఉండాల్సిన బాధ్యతలు ఉంటాయి. సో మిగతా ఎమ్మెల్యేలాగా వారు ఆ నియోజకవర్గ ప్రజలకు డైరెక్ట్గా కలిసే అవకాశం ఉండదు. సో ఆ జిల్లా మంత్రిగా పక్క నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆ బాధ్యతలు కూడా నాకు ఉంటాయి. జనరల్గా ఇప్పుడు సిద్దిపేట నియోజకవర్గాన్ని గజ్వేల్ నియోజకవర్గం రెండు కార్యకర్తలకు చిన్న చిన్న ఉండే అవసరాలు, ఇష్యూస్, హెల్త్, ఇలాంటి డెవలప్మెంట్ స్మాలర్ ఇష్యూస్ లో డెఫినెట్ గా యాజ్ ఎ మినిస్టర్ గా ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవడం నాకు తప్పదు. సో ఉదయంలో డెఫినెట్ గా గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలు కూడా రోజు 40-50 మంది, సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఒక 40-50 మంది, రోజు ఒక 100 మంది విజిటర్స్ ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఉంటారు. అది డెఫినెట్ గా అడ్రస్ చేయాలి, చేస్తున్నాం. అండ్ గ్రామాల్లో చిన్న చిన్న ఫౌండేషన్స్, ప్రోగ్రామ్స్, పబ్లిక్ ఇష్యూస్, అవేర్నెస్ ఇష్యూస్ లో కూడా సిద్దిపేటలో ఎలా పాల్గొంటామో గజ్వేల్లో కూడా అదే రకంగా పాల్గొంటూ రెండు ప్రాక్టికల్ గా ఆయన ఎమ్మెల్యే కావచ్చు కానీ ఆయన పనులన్నీ మీరు చేయాల్సి వస్తుంది. అంతే కదా, ఆ బాధ్యత నాకు. ఇప్పుడు సిద్దిపేట 100% క్యాష్లెస్ చేద్దాం అనుకున్నారు కదా, ఏమైంది అది? చాలా వరకు చేశాం, చాలా వరకు ప్రజలందరికీ కూడా ఇచ్చాం, చేసినాం. అంటే మీరు కూడా చూస్తే ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో 60-70% ఉంటుంది. ఇంకా 30-40% క్యాష్ ఉంది. సో మనం కూడా క్యాష్లెస్ చేస్తామంటే ఏదో 100% జరుగుద్ది అనేటువంటిది కాదు. అంటే ప్రజలకు ప్రతి ఒక్కరికి ఫెసిలిటీ ఉండాలి, ప్రజలందరికీ కూడా అవకాశాన్ని ఉండాలి. ఆ ఫెసిలిటీని మేము క్రియేట్ చేసాం. ప్రజలందరికీ కార్డ్స్ ఇచ్చాము. అక్కడ ఉండే అన్ని షాప్స్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసుకునే ఫెసిలిటీని ప్రొవైడ్ చేశాం. చాలా వరకు ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. గతంలో కంటే 3 అంతలు 4 అంతలు ఎక్కువగా వాడుతున్నారు. అంటే క్యాష్లెస్ అనేది అది ఉన్నంత వరకు అవుతుంది, లేదు కాదు, 100% ఇంకా డబ్బు లేకుండా సమాజం ఉంటుందంటే అమెరికాలోనే జరగలేదు. అది జరిగే పని కాదులేండి. అది ఎవరన్నా అనుకున్నా కానీ అది మరి భ్రమలాగాను పిచ్చితనంగా ఉంటుంది అది. సో తెలంగాణ విషయానికి వస్తే టీడీపీ పని అయిపోలేదు, టీడీపీకి భవిష్యత్తు ఉందని లోకేష్ ఈ మధ్య అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళే మా బాహుబలి వస్తాడు ఎలక్షన్ నాటికని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తర్వాత బీజేపీనేమో ఇంకేముంది అసలు ఇక మా సంగతి చూస్తాం, మీ సంగతి మేము ఒక స్పెషల్ మిషన్ తోటి ఆపరేషన్ మొదలు పెడతామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎట్లా ఉంటుంది అసలు ఎలక్షన్ అప్పుడు 2019? కాంగ్రెస్ పార్టీ బాహుబలి వస్తాడంటే అది వారి బలహీనతను చూపించుకున్నారు. వాళ్ళు చేత కాదు, ఎవరో రావాలి, అది ఇప్పుడు లేనట్టు అంటే వాళ్ళు బలహీనతను బయట పెట్టుకున్నారు. ఇకపోతే బీజేపీ సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా పాజిటివ్గా చెప్పుకుంటారు కదా. కొత్తగా ఉన్న క్యాడర్ బయటకు పోవద్దు, కొత్త వాళ్ళు ఎవరైనా చేరాలంటే భవిష్యత్తు మీద ఏదో జరుగుతుందనేటువంటి ఒక విశ్వాసాన్ని చూపించినప్పుడే ఎవరైనా వస్తారు. సో వాళ్ళు ఏదో యూపీలో జరిగిందని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ తెలంగాణ ఈజ్ ఎ డిఫరెంట్, పర్టికులర్లీ సౌత్ ఇండియా. అందులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అంత స్కోప్ ఉండదు. మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే వాళ్ళు 5 ఎమ్మెల్యేలు ఉంటే ఒక కార్పొరేటర్ కూడా గెలవనటువంటి పరిస్థితి. అంటే ఎంత బలహీనంగా ఉన్నారనేటువంటిది మనకు కనబడుతుంది. హైదరాబాద్ బయట అయితే ఒక ఎమ్మెల్యే కూడా లేరు. ఆ పరిస్థితి బీజేపీకి కలగదు. ఇంకా తెలుగుదేశం పార్టీ అంటారా, అది చచ్చిన పాము, ఇంకా అది లేచి పరిగెత్తే పరిస్థితి అయితే ఉండదు. అంటే సహజం, అంటే ఇదేదో తెలంగాణ జరిగింది కదా. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ లాలూ పార్టీ జార్ఖండ్ లో బలహీనం అయిపోయింది. సో ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కూడా నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు సహజంగానే ఇక్కడ బలహీన పడ్డది, ఇంకా కూడా బలహీన పడుతుంది. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా రూపాంతరం చెందింది తెలంగాణలో. తెలంగాణ రాష్ట్ర సమితి ఇస్ నథింగ్ బట్ పూర్వపు తెలుగుదేశం పార్టీ. 70-80% తెలుగుదేశం పార్టీ ఉంది. ముఖ్యమంత్రి తెలుగుదేశమే, హరీష్ రావు తెలుగుదేశమే, అక్కడ ఉన్న క్యాబినెట్ దాదాపు స్పీకరు, సాక్షాత్ స్పీకరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, నాగేశ్వరరావు గారు, ఇలా అందరూ ఎత్తుకుంటే ఒక బాగైతే అసలు లేని వాళ్ళు 6 మంది కనపడతారేమో కదా. చాలా మంది కూడా సమయంలో వచ్చారు, కొంతమంది ప్రాసెస్ లో వచ్చారు, డిఫరెంట్ టైమ్స్ లో వచ్చినప్పటికీ మెజారిటీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు టీఆర్ఎస్ లో వచ్చేసింది. అందువల్ల ఇంకా ఇక్కడ తెలుగుదేశం ఉండేటువంటి పరిస్థితి మనగడ ఉంటుందని నేను అంటే మీలో చూసుకోమని చెప్పండి. టీఆర్ఎస్ లోనే టీడీపీని చూసుకోండి అని చెప్పి లోకేష్ మీరంటే మీ రాజకీయాలను బాగా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, పనితీరు నేను ఇష్టం అని చెప్పి అంటారు. నాకేమో పరిచయం లేదు కానీ ట్విట్టర్ లో ఒకసారి వచ్చింది, ట్విట్టర్ లో చూశాను. అలా వాళ్ళ నాన్న కూడా సలహా ఇచ్చాడంట, అదే ట్విట్టర్ లో నేర్చుకొని అన్నారని చదివాను. కానీ నాకు వ్యక్తిగతంగా లోకేష్ తో ఎప్పుడు కలిసే అవకాశం కానీ మాట్లాడే అవకాశం ఎప్పుడు రాలేదు. మీరిద్దరు మాట్లాడుకోలేదు, ఎప్పుడు కలవలేదు. ఏ సందర్భంలో కూడా పెళ్లిళ్ళు పేరెంటాలు ఎక్కడ కూడా కలిసే సందర్భం రాలేదు. అవునా? చంద్రబాబు నాయుడు గారితో చాలా సందర్భాల్లో అసెంబ్లీలో బయట విషయంలో కలిసాం కానీ
లోకేష్తో వారితో కలిసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. సో ఇప్పుడు ఏపీకి తెలంగాణకు సంబంధించిన వివాదాల విషయంలో ఆ 2 రాష్ట్రాలు కమిటీలు వేసినాయి. దాంట్లో మీరున్నారు, అటు ఆంధ్ర నుంచి కొంతమంది ఉన్నారు. గవర్నర్ దగ్గర సమావేశాలు జరుగుతున్నాయి. ఏమన్నా సమస్యలు కొలిక్కొస్తాయా? నిన్న జరిగిన సమావేశంలో నేను అదే గట్టిగా అన్నాను. మనం ఇలా ప్రతిసారి వస్తూ పోతూ బాగాలేదు, ఖచ్చితంగా ఇది ఒక డెసిషన్ చేయాలి. ప్రజలు మీటింగ్ అంటే మాకు కొన్ని 100 అప్లికేషన్లు మాకు వస్తున్నాయి, మీకు వస్తున్నాయి, అందరి సమయం వృధా చేస్తున్నాం మనము. మీరు వచ్చేటప్పుడు క్లారిటీతో మీ సీఎం గారితో మాట్లాడండి, మేము క్లారిటీతో మా సీఎం గారితో మాట్లాడొస్తాం. చాలా కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి, కొంత క్విక్గా డెసిషన్స్ తీసుకుందామని చెప్పాం. ఉదాహరణకు వాళ్ళు శాసనసభ ఖాళీ చేసి వెళ్ళారు, అక్కడ జరిగింది. ఇక్కడ లాక్ వేసి పెడితే ఏమొస్తుంది? ఇక్కడ మీరు మళ్ళీ మాకు మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, మాకు ఇక్కడ డబ్బు కడుతూ మీరు తాళాలు వేసి పెట్టుకుంటే మీకు ఏమొస్తుంది? మాకు ఉపయోగపడుతుంది కదా. మాకు కలెక్టర్ బిల్డింగ్ మీరు అసెంబ్లీ బిల్డింగ్ శాసన మండలి మాది జూబ్లీ హాల్లో ఉంది, దాన్ని ఇక్కడ తెచ్చుకుంటాం. ఆ జూబ్లీ హాల్ ను రివైవ్ చేసుకుంటే కాన్ఫరెన్స్ కానీ ఎవరైనా స్టేట్ గెస్ట్లు వస్తే అక్కడ జరుగుతుంది. కాన్ఫరెన్స్ హోటల్లో పెట్టుకుంటున్నాం. సో అందువల్ల మాకు ఉపయోగపడుతుంది. సెక్రటరియట్ విషయంలో కూడా హెచ్ఓడీస్ కూడా ఉన్నాయి, చాలా కార్యాలయాల్లో లాకేసి వెళ్ళారు. అట్లీస్ట్ మీరు ఇస్తే మాకు ఫంక్షనింగ్ లో ఉన్న ప్రజలకు ఇక్కడ ఉండే అధికారులకు ఉపయోగపడుతుంది. అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే పర్వాలేదు. మీరు లాక్లో పెడితే కరెంట్ బిల్ కట్టాలి, మినిమం హౌస్ ట్యాక్స్ కట్టాలి, మెయింటెనెన్స్ బిల్ కట్టాలి, బిల్డింగ్ కూడా ఉపయోగం లేకపోతే ఖరాబ్ అయిపోతుంది. అందువల్ల ఇవ్వండి, అర్థం చేసుకోవాలి తప్ప దీంట్లో మొండి పట్టుదలకు పోతే ఏం వచ్చేది లేదు. మేము కూడా మీకు ఏదైనా ఉంటే సహకరిస్తాం రాష్ట్రంగా. అంతిమంగా ఇలా మొండి పట్టుదలకు వెళ్ళొద్దు అని మేము మొన్న గట్టిగా చెప్పాం వారికి. సో యనమల గారు వారు కూడా, అచ్చెన్నాయుడు గారు, శ్రీనివాస్ గారు కొంత పాజిటివ్గానే స్పందించారు. అండ్ ఉద్యోగుల విభజన కూడా చాలా మంది తెలంగాణ ఉద్యోగులు అక్కడ ఉన్నారు. మనం మేము తిరుపతి వెళ్ళినప్పుడు కూడా కానిస్టేబుల్ చాలా మంది వచ్చి ఇబ్బంది పడుతున్నాం సార్, మా అక్కడికి తీసుకురండి అని అడిగారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తామని చాలా మంది వస్తారు, టీచర్స్. సో మ్యూచువల్ గా ఇచ్చేద్దాం వెంటనే. హ్యాపీగా పనిచేస్తారంటే దానికి ఏంటి ప్రాబ్లం ఏంటి? అడ్డీలు ఏంటి? అక్కడ ప్రభుత్వం ఒప్పుకోవాలి, ఇక్కడ ప్రభుత్వం ఒప్పుకోవాలి. అవును, మీ ఇద్దరు కమిటీలు అనుకుంటే చాలు కదా. అదే చెప్పి అంటే వాళ్ళు ప్రతిసారి మేము అడిగేస్తామంటున్నారు, వాయిదా అడుగుతున్నారు. సో నెక్స్ట్ టైం మాత్రం కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చి ఖచ్చితంగా కొన్ని డెసిషన్స్ ఇవ్వాలి అని గట్టిగా అనుకున్నాం ఈసారి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలంగాణ వల్ల మేము తెచ్చాం, ఆంధ్రప్రదేశ్ వల్ల రిలీవ్ చేశాం. ఆ ప్రభుత్వం తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ కూర్చొని జీతాలు తీసుకుంటున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలంగాణ వల్ల తెచ్చాం, ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని మేము రిలీవ్ చేస్తే వాళ్ళు తీసుకోవట్లేదు, మేము శాలరీస్ ఇస్తున్నాం, అలా ఉన్నారు వాళ్ళు. సో దే హావ్ టు టేక్ ఎ డెసిషన్. సో గవర్నర్ కాకుండా మీరు కూర్చొని మాట్లాడుకోలేరా? అంటే పెద్ద ఆయన సమక్షంలో అయితే వారు కొంచెం ఇద్దరికి అవసరమైతే ఏదైనా ఉంటే చెప్పగలుగుతారు, జరగాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగేటప్పుడు వారే చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సచివాలయం అలాట్మెంట్, అసెంబ్లీ అలాట్మెంట్ అప్పుడు ప్రభుత్వాలు లేవు. వారు గవర్నర్ గారే తీసుకున్నారు, వారికి పూర్తి అవగాహన ఉంది కనుక వారి సమక్షంలో అయితే పరిష్కారం అవుతుందనే ఆలోచన. సో ఇది కాకుండా మిగతా ప్రధానమైన సమస్య ఏంటంటే జల వివాదాలు. ఆ జల వివాదాలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉందా ఏమన్నా ఈ 2 రాష్ట్రాల మధ్య? అంటే ఈ మొదట్లో ప్రారంభంలో 2 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం విజయవాడ పోయినప్పుడు కూడా అదే చెప్పామన్నారు, గోదావరిలో నీళ్లు ఉన్నాయి, మీరు తీసుకొని వాడుకోండి, రాయలసీమకు అనవసరమైన వివాదాలు వద్దనేది వారు కూడా చెప్పినారు. కానీ దురదృష్టం ఏంటంటే చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంకా కంప్లైంట్ నేచర్లో పోతా ఉంది. దాంతో ప్రాజెక్టులు కొంత ఆలస్యం కావడము, కోర్టుల చుట్టూ తిరగడము, ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడము, 2 రాష్ట్రాలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు 2 సార్లు కంప్లైంట్ చేసినప్పుడు మేము ఒకసారైనా చేయాల్సి వస్తుంది, డెఫినెట్గా మేము కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అల్టిమేట్గా 2 రాష్ట్రాలు సఫర్ అవుతాయి. సో మళ్ళీ మేము కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కడైతే నీరు ఉంది గోదావరిలో మేము వాడుకుంటాం, కింద పోలవరం దగ్గర మాకా ఉపయోగం పడేది లేదు, అది సముద్రంలో కలిసేది, మీరు వాడుకోండి అని. భద్రాచలం నుంచి మీరేం చేయలేరు కదా, భద్రాచలం దిగువన మేమేం వాడుకునేది లేదు, అవకాశమే లేదు మాకు, అదే ఛాన్సే లేదు. అక్కడ చాలా నీరు ఉంది, అక్కడ చెక్ డ్యామ్ కట్టినా కానీ మునిగిపోతుంది. అది చేయగలిగేది కూడా ఉండదు. అంటే ఇవన్నీ సామరస్యంగా చేసుకునే కదా, నిన్నదాకా కలిసి ఉన్నవాళ్లే కదా. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఉద్యమం టైంలో హేట్రేట్గా ఉండేది, బట్ ఇప్పుడు అట్లా లేదు కదా. అంత విజ్ఞతతో ఆలోచించాలి మనం కూడా. అల్టిమేట్గా కొంచెం ముందు చూపుతో ఆలోచించినప్పుడు నిర్ణయాలు. కాకపోతే ఏంటంటే మీకు రాజకీయ ప్రయోజనాలు అడ్డు వస్తూ ఉంటాయి, మీకు కానీ అటు కానీ. అంటే రాజకీయ ప్రయోజనాలు కూడా మనం స్టేట్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసినప్పుడు ఇబ్బంది రాదు. ఇప్పుడు మేము పోలవరం దగ్గర మీరు అన్నట్టు భద్రాచలం దిగువన నీరు మేము ఆపితే మా మూర్ఖత్వమే తప్ప అందులో మాకు వచ్చేది ఏముంటుంది? ప్రజలు మాత్రం అర్థం చేసుకోరా? సముద్రంలో కలిసిన నీళ్ళు ఏపీ వాడుకుంటే వాళ్ళకు ఉపయోగపడితే ప్రజలు డెఫినెట్గా ఈ ప్రజలైనా హర్షిస్తారు, ఆ ప్రజలైనా హర్షిస్తారు. మనకు పనికిరాంది ఇతరులకు కూడా పనికి రావద్దని మనం కోరుకోవద్దు కదా, ఈ కోరిక ఉపయోగపడాలని కోరుకోవాలి. అవును, ఓకే. పిల్లలు ఇప్పుడు మీ అబ్బాయి పెద్దాడు కదా, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, అంతేనా? 11th క్లాస్. సో ఇప్పుడు వారసత్వం సమస్య లేదు ఇప్పుడు? మాకు సమస్య లేదు. అంటే అసలు ఏమన్నా ఆలోచన ఉందా? అసలు ఇప్పటివరకు అయితే ఆలోచన కానీ చర్చ కానీ ఎప్పుడు రాలేదు. కానీ ఇవాళ రేపు పిల్లల్ని ముందుగానే తయారు చేసేస్తున్నారు కదా.
అట్లాంటి ఆలోచన అయితే లేదు ఇప్పటివరకు, ఎప్పుడు కూడా అట్లాంటి ఆలోచన మరి రాలేదు. ఇంటర్మీడియట్ స్టేజ్లోనే లండన్ ఎందుకు పంపించినట్టు? సింగపూర్లో పెట్టాను. అంటే ఇక్కడ నేను చదివించలేకపోతున్నాను, టైం ఇవ్వలేకపోతున్నాను. ఓకే, సింగపూర్లో చదివిస్తున్నారా? హాస్టల్లో వేస్తే కొంచెం ఆ క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది. ఎక్కువ మంది ఈ మధ్య సింగపూర్ పంపిస్తున్నారు. అంటే సింగపూర్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఒకటి చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది, disciplined గా ఉంటారంట. ఈ డ్రగ్స్ కానీ ఇలాంటి మెయిన్ అది అలాంటి దానికి. అవైలబిలిటీ ఉండదు, teenage లో- Strict గా ఉంటుంది ఆ కంట్రీ అనేది. టీనేజ్లో ఉండే ప్రమాదాల నుంచి కాపాడతారని చెప్పి హాస్టల్లో ఉంటే కొంత క్రమశిక్షణ అలవాటు పడుతుంది పిల్లలకి. నాకు 2-3 కూడా చెప్పారు, ఈ ఇంటర్మీడియట్ లోనే చేర్పించేస్తున్నాము, ఈ న్యూసెన్స్ లేకుండా పోయిందని.